వెల్కమ్ టు నీలూస్ హోమ్ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గాజర్ హల్వా. ఇది సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరు ఫిదా అవ్వాల్సిందే. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుందండి. కమ్ లెట్స్ సీ దిస్ యమ్మీ రెసిపీ. ఇందులో నెయ్యి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకోండి. ఇందులో ఈ గాజర్ని వేసుకుందాం. ఈ గాజర్ అనేది ఇలా గ్రేట్ చేసుకోవాలి, కొంచెం దొడ్డుగానే గ్రేట్ చేసుకోవాలి. సో దట్ ఇది మంచిగా ఫ్రై అయినాక ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. ఇది పచ్చివాసన అంతా వెళ్ళిపోయి దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసేదాకా వేపుకోవాలి. ఇలా ఒక 7 to 8 minutes వేపుకోవాలి. మొత్తం మాయిశ్చర్ అంతా వెళ్ళిపోవాలండి. నేను ఒక 1/2 kg గాజర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 kg దానికి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిల్క్లో ఈ గాజర్ మంచిగా ఉడకాలి. చిన్న మంట పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టేసుకోండి కాసేపు. ఇలా మొత్తం మగ్గిపోవాలి. చూడండి ఎంత దగ్గరకు అయిందో. క్యారెట్ మొత్తం ఉడికిపోయింది. ఇట్లా దగ్గరకు అయిపోవాలి. ఈ టైంలో మీ దగ్గర పచ్చి కోవా అన్స్వీటెండ్ కోవా ఉంటే వేసుకోండి. ఒక 1/2 కప్పు చాలు. కోవా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. స్వీట్ హౌస్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా దగ్గర పడ్డాక చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ టైంలో 2 to 3 సాఫ్రాన్ ఉంటాయి కదా, కుంకుమ పువ్వు, అవి వేసుకోండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం కొంచెం. ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇది గీలో నెయ్యిలో వేపుకున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. టేస్టీ గాజర్ హల్వా రెడీ అయిపోయింది. లెట్స్ టేస్ట్ ఇట్. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యు లవ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలూస్ హోమ్ కిచెన్. Bye bye, take care.